మీటింగ్లు పెట్టి చంద్రాల్ సార్ సాపిచ్చుడు ఎమ్మటే ఫ్యాన్ పార్టీ వాళ్ళు మైక్ల ముంగట్టుకొచ్చి రిటర్న్ల పంచులేసుడు అదిని ఇటు పంక పార్టీ వాళ్ళ మీదికి పవనాల్ సార్ పండ్లు కొరుకుడు ఇట్లా మాటకు మాట దెబ్బకు దెబ్బ అన్నట్టే నడుస్తున్నది ఫ్యాన్ పార్టీ వాళ్ళకు సైకిల్ గిలాస పార్టీ వాళ్ళకు నడుమ యుద్ధం అందరేమో గాని పంక పార్టీని ఏమన్నంటే అసలు ఊకోడు అంబటి సారు మరి ఎవరేమన్నారో ఏమో గాని అంబటి సారు జన సైనికుల మీదికి బుసున లేచిండు ఈ నుర్రి ఏమన్నాడు ఏపీలో ఓట్లు దగ్గర పడుతుంటే రాజకీయాలు వాడి వేడి మీద నడుస్తున్నాయి డి అంటే డి అన్నట్టే సైకిల్ పార్టీ వాళ్ళు గిలాస పార్టీ వాళ్ళు ఒకటే పంక పార్టీ వాళ్ళని తిడుతుంటే వాళ్లకు మా సీఎం సార్ కావాలన్నా నేను ఒక్కడిని సరిపోనా అన్నట్టే పంక పార్టీ తరఫుకించి అంబటి రాంబాబు సారు సురుకులు పెడుతుండు ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ప్రతి మాటను చెత్తబుట్టలో వేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇది వారి వ్యత్యాసం అని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను పనుల పని అన్నట్టే ఇటు గిలాస పార్టీ పెప్ప పవనాల్ సార్ను కూడా అరుచుకుండు పొద్దున ఒకసారి సాయంత్రం ఒకసారి వెళ్ళి వచ్చాయంట పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారి ఇంటికి దేనికి వెళ్ళాడో నాకు అర్థం కాల ముష్టి కోసం వెళ్ళాడా సీట్లు ముష్టి కోసం అయ్యా నేను చెప్తానయ్యా ఆ జనసేన కార్యకర్తలకి జనసేన నాయకులకి మాకు టికెట్ వస్తుంది మేము గెలుస్తాము ఓడతాము అని కంగారు పడుతున్నటువంటి జనసేన నాయకులందరికీ చెప్తున్నా కుక్క తోక పట్టుకుని గోదావరి ఈదకండి చంద్రబాబు నాయుడు గారి మాట విని పవన్ కళ్యాణ్ ముంచే పరిస్థితిలో ఉన్నాడు పాలోళ్ళు పంచాది పెట్టుకుంటే పొత్తుల గెట్టు కుక్కలెత్తుకపోయినట్టే ఉంటది పవనాల్ సార్ను చంద్రాల్ సార్ను నమ్మి తిరిగితే కుక్కతో పట్టుకుని గోదావరి ఈదినట్టే ఉంటది అన్నట్టే జన సైనికుల షేవల కీసుపెట్ట ఊది చెప్పినట్టే చెప్పిండు మంత్రి అంబటి సారు అంతేకాదు పొత్తు అని ఒత్తులేసుకొని తిరుగుతుర్రు గాని సీట్లు వంచుడైనాక తెలుస్తుంది చంద్రాల్ సార్ జిత్తులేందో అన్నట్టే మాటల బాణాలేసిండు ఇంకేమన్నాడో ఈనుర్రి సక్సెస్ఫుల్ సీఎం గా ఈ రాష్ట్రంలో చరిత్రలో నిలబడిపోతాడు మళ్ళా గెలిచిన ముఖ్యమంత్రిగా నిలబడబోతున్నాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రెండవసారి ఏ విధంగా నిలబడ్డాడో ఆ విధంగా ఎన్ని పద్మ వ్యూహాలు వేసినా ఎందరు కలిసినా ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని చీనికలు చేసినా చరిత్రలో నిలబడేటటువంటి విజయాన్ని జగన్మోహన్ రెడ్డి చూపించబోతున్నాడు రాష్ట్ర ప్రజానీకానికి రాష్ట్ర ప్రజలు కూడా స్వచ్ఛందంగా ఓట్లు వేయడానికి సిద్ధంగా ఉన్నారు హాగనట ఎంత మంది వచ్చినా జగనాల్ సార్ను ఎంత ఆపాలనని ఎన్ని అడ్డుపీడకలేసినా పద్మ వ్యూహంలో చిక్కిన అభిమన్యుడు కాదు మా జగన్ సారు మళ్ళోసారి సీఎం అవుతాడు అన్నట్టే చెప్పుకొచ్చిండు మంత్రి సారు ఇగో ఇట్లా ఏపీ అసెంబ్లీ సమావేశాల ముంగట మంత్రి సారు మాటలు యుద్ధం చేసిండు ఎగస్ పార్టీ వాళ్ళ మీదికి మరి చూడాలే దీని మీద అవతలి పార్టీ వాళ్ళు ఏమంటారు ఏంది అనేటిదిగా